హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో మన ట్రెడిషనల్ రెసిపీ అయిన ఆవు పెట్టిన పిండితో పులిహోర అనమాట. ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కువగా జర్నీస్ చేస్తూ ఉంటారు అండ్ ఇక్కడ పిక్నిక్స్ కానీ ఎక్కడికన్నా వెళ్తూ ఉంటారు కదండి. ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకుని బాక్స్ పెట్టేసుకుని వెళ్ళండి. ఎంత బాగుంటుందంటే ఒక్క ముద్ద తినే బదులు 4 ముద్దలు తినేస్తారు, అంత బాగుంటుందన్నమాట. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో డెఫినెట్లీగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుని ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 2 రెడ్ మిర్చ్, 1/4 టేబుల్ స్పూన్ దాకా పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా కడిగి పెట్టుకున్న రైస్ అన్నమాట. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఆవు నెయ్యిని అయితే వేసుకున్నాను. ఆ తర్వాత దీనిలోనికి ఒక హాఫ్ గ్లాస్ దాకా, అంటే టీ తాగుతాం కదండి, ఆ టీ గ్లాస్తో 1/2 గ్లాస్ దాకా వాటర్ తీసేసుకుని ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుని ఒక 5 నిమిషాలు ఇలా నానబెట్టిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు చింతపండుని కూడా నానబెట్టుకుంటున్నాను. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా ఒక బౌల్లోకి తీసుకుని కొన్ని వాటర్ని వేసేసుకుని మంచిగా గుజ్జు వచ్చే విధంగా ఈ విధంగా చక్కగా చిక్కగా పెట్టేసుకుని కలిపేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని ఒక 1/2 కప్పు ఆయిల్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆవు నెయ్యిని అయితే తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇందులోనికి 1 కప్పు దాకా పల్లీలు, ఒక 1/2 కప్పు దాకా ఇక్కడ కాజు పలుకుల్ని కూడా వేసేసుకుని మంచిగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా నిదానంగా ఫ్రై చేసుకోవటం వల్ల నేను ఇక్కడ పచ్చిశనగ గుళ్ళునే తీసుకున్నానండి. వీటిలో ఉన్న లోపల పచ్చిదనం అంతా పోయి మంచి క్రిస్పీగా తయారయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత 2-3 స్పైసీ తినే దాన్ని బట్టి రెడ్ మిర్చిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసేసుకుని ఆవాలు చిటపట్లాడేంత వరకు మంచిగా రెడ్ మిర్చి కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ముందుగా నానబెట్టుకుని గుజ్జు చేసుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుని ఆ తర్వాత ఇందులోనికి 2-3 కరివేపాకు రెమ్మల్ని ఫ్రెష్గా తీసుకున్నవి వేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఇందులోనికి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసేసుకుని ఆ తర్వాత నిలువున కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేశానండి. ఆ తర్వాత ఇదంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అంటే చింతపండు జ్యూస్ పోసాం కదండి, అది గుజ్జంతా దగ్గర పడి ఆయిల్ అంతా పైకి తేలాలన్నమాట. ఈ విధంగా ఉండాలి. ఆ టైంలో ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ దాకా ముందుగా మనం గ్రేవీ చేసి పెట్టుకున్న ఆవపిండిని ఇందులోకి యాడ్ చేసేసుకుని టేస్ట్కి తగినంత సాల్ట్, అంటే నేను 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను. మనం రైస్ తీసుకునే క్వాంటిటీని బట్టి సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకసారి ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఇందులోనికి 1 చిటికెడు ఇంగువ, ఆ తర్వాత 1/4 టేబుల్ స్పూన్ దాకా బెల్లం, తురిమిన బెల్లం అనమాట, ఇలా వేసేసుకుని మంచిగా దగ్గర పడేంత వరకు ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత బెల్లం కూడా కంప్లీట్గా కరిగిపోవాలండి. ఇలా బెల్లం వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో మంచిగా ఇదంతా ఇలా కలిపేసుకున్న తర్వాత ముందుగానే నేను రైస్ ఉడికించుకున్నానండి. ఇలా ఉడికించుకున్న రైస్లోకి ఇలా యాడ్ చేసేసుకోవాలి. దీనిలో హీట్ అంతా కంప్లీట్గా తగ్గిపోయిన తర్వాత మంచిగా ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను రైస్ ఉడికించేటప్పుడు ఇందులోనికి లెమన్ జ్యూస్ని అయితే కొంచెం యాడ్ చేశాను అనమాట. ఇంకా లెమన్ జ్యూస్ లేకపోతే కనుక ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసినట్లయితే రైస్ పొడి పొడిలాడుతూ చక్కగా మంచిగా ఎలాంటి రైస్ తీసుకున్నా సరేనండి, ఫ్రెష్గా చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. ఆ తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆవు పిండిని ఇందులోకి యాడ్ చేసేసుకుని మంచిగా ఒకసారి కలిసేలాగా కలిపేసుకోండి. ఎంత బాగుందంటే మంచిగా కలిపేటప్పుడు ఇల్లంతా మంచి సువాసనతో నిండిపోయిందండి, అంతా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియచేయండి. ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్గా చాలా టేస్ట్గా ఉందన్నమాట. 1 ముద్ద తినేవాళ్ళు 4 ముద్దలు తినేస్తారు, అంత బాగుంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.